ఎక్కువగా ఆలోచించకమ్మా, అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. సుబ్బు, ఎందుకైనా మంచిది రేపు అమ్మిని గుడికి తీసుకుపోతే మంచిది. ఇంతకు ముందు కూడా గుడికి వెళ్ళినాకే అమ్మి కూర్చుపడింది. అది అలాగే పెద్ద. బుజ్జమ్మా, పడుకోమ్మా. పడుకో అమ్మి. ఆర్యకు ఏం కష్టం వచ్చిందో ఏమో. నిన్నట్నుంచి తన మనసు బాగాలేదని తనతో మాట్లాడలేకపోయాను. ఏదో ఒకటి చెప్పి ఆర్యను గుడికి తీసుకెళ్లి పూజ చేయిస్తే మనసు కుదుట పడుతుంది, ప్రశాంతంగా ఉంటాడు. ఆర్య, అమ్మా, ఈరోజు నీకేమైనా ముఖ్యమైన పనుందా? ఏం లేదమ్మా. ఎందుకలా అడిగావు? నేను గుడికి వెళ్ళాలి, ఒంట్లో బాలేదని డ్రైవర్ రాలేదు. ఏదో పనుందని నీరజ్ మానసి బయటికి వెళ్లారు. కేశవకి కాల్ చేస్తే ఆఫీస్లో ఉన్నానని చెప్పాడు. నీకు ముఖ్యమైన పనేదీ లేకపోతే నన్ను గుడికి తీసుకెళ్తావేమోనని. అది అమ్మా. పర్వాలేదు ఆర్య, నీకేదైనా పనుంటే చూసుకో, నేను క్యాబ్లో వెళ్ళొస్తాను. అదేం లేదమ్మా, వస్తాను. నేను 5 నిమిషాల్లో డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఈలోపు నువ్వు కూడా రెడీ అవ్వు. థ్యాంక్స్ ఆర్య. గుడిలో చిన్న పూజ చెయ్యాలి, పర్వాలేదు కదా? పర్వాలేదమ్మా. సారీ ఆర్య, అబద్ధం చెప్పి నిన్ను గుడికి తీసుకెళ్తున్నాను. అమ్మవారు నీకు మంచి చెయ్యాలి. త్వరగా వచ్చే ఆర్య. సరే అమ్మా. అను, తయారైండావా? ఇదిగో అన్ని సర్దిండాను, జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రా. పద్దు, బుజ్జమ్మతో గుడికి నువ్వు వెళ్ళట్లేదా? నాకు తీరికేడుండది. నువ్వు షాపు పోయేటప్పటికి నేను బాక్స్ కట్టాలనా? క్యూలో నించుని నీళ్లు పట్టుకురావాలనా? బకెట్లో బోల్డ్ బట్టలు నానబెట్టిండాను, అవన్నీ ఉతకాలా? ఇంకా అవన్నీ తర్వాత. అది కాపు, ముందు బుజ్జమ్మతో గుడికెళ్ళు. పర్వాలేదు నాన్న, పక్కనే గుడి కదా, నేను వెళ్ళొస్తాను. అది కాదు బుజ్జమ్మ, అసలే రాత్రి భయపడ్డావు. తోడు లేకుండా ఒక్కదానివే ఎలా వెళ్తావు? ఏం కాదు నాన్న, అమ్మని పని చేసుకొనివ్వండి. సర్లే, నేనే వస్తా. వద్దు నాన్న, షాప్కి లేట్ అవుతుంది కదా. అయినా కొత్తగా గుడికెళ్తున్నానా ఏంటి? తెలిసిన గుడే కదా. సరే బుజ్జమ్మ, క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగిరా. మళ్ళీ పీడకలలు రాకూడదని, త్వరగా మంచి ఉద్యోగం రావాలని మొక్కుకో. అవునమ్మి, ఆర్య సార్ ఆఫీస్లో అలాంటి ఉద్యోగం రావాలని కోరుకో. వస్తాను నాన్న. సరే బుజ్జమ్మ. ఒక్క నిమిషం బుజ్జమ్మ. ఏమే, బుజ్జమ్మను గుడికి పంపించేది ఇలాగేనా? ఏమైండదు సుబ్బు, సజ్జలో అన్ని సర్దింటాను కదూ. సజ్జలో కాదే, బుజ్జమ్మ తల్లో పూలు పెట్టావా? అయ్యో, పెళ్లి కావాల్సిన అమ్మాయి బోసితాలతో గుడికెళ్తే ఏం బాగుంటుంది? అవును సుబ్బు, పనిలో పడి మర్చిపోయిండాను. పర్వాలేదమ్మా, దారిలో కొనుక్కొని పెట్టుకుంటాను. మళ్ళీ కొనడం ఎందుకే? దుడ్లు దండగా ఇంట్లో ఉన్నాయి కదా. అవును బుజ్జమ్మ, నిన్న ఆ జోగం ఇచ్చిన పూలు ఉన్నాయి కదా, అవి పెట్టుకుని వెళ్తూ గాని. పద్దు, ఇవి బుజ్జమ్మ తల్లో పెట్టు. తిరుగమ్మి.
జాగ్రత్తగా వెళ్ళరా. మ్, జాగ్రత్త బుజ్జమ్మ. మనం ఫలించకపోతే దైవ సహాయం కోరాలి కదా పంతులు గారు. అవునమ్మా, మన ప్రయత్నానికి ఆ దైవశక్తి తోడైతే ఏ సమస్య అయినా ఇట్టే పరిష్కారం అవుతుందమ్మా. ఇంతకీ సమస్య ఏంటమ్మా? తెలీదు పంతులు గారు. మా అబ్బాయి మనసులో ఏదో వేదన ఉంది. అది తొలగిపోవాలని ఈవేళ గుడికొచ్చాను. తప్పకుండా తొలగిపోతుందమ్మా. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి పీఠం పెట్టాం. అక్కడ దీపం పెట్టి గర్భగుడి చుట్టూ 8 ప్రదక్షిణాలు చెయ్యండి. అప్పటి వరకు ఆ దీపం కొండెక్కకుండా ఉంటే మీ కోరిక నెరవేరుతుంది. అలాగే పంతులు గారు. ఒక్క నిమిషం అమ్మా. అమ్మవారి పీఠం ముందు ఈ దీపం వెలిగించండమ్మా. అబ్బాయి వచ్చాక వెలిగించమంటాను పంతులు గారు. పర్వాలేదమ్మా, వారి తల్లిగా మీరు వెలిగించినా అమ్మ అనుగ్రహిస్తుంది. వెళ్ళిరండి. ఈలోపు అబ్బాయి పేరుతో నేను పూజ జరిపిస్తాను. అలాగే పంతులు గారు. హలో జెండే. అమ్మా, ఆర్య మనసులో ఏ ఆవేదన ఉందో నాకు తెలియదు. తన అంతరంగాన్ని బయటపెట్టడు. తన మనసుకి వచ్చిన కష్టాన్ని ఆ మనసులో ఉన్న అమ్మాయి అయినా తీరుస్తుందేమోనన్న చిన్న ఆశ. ఆ ఆశని నీ ముందు దీపంగా వెలిగించాను. నా ఆశని కొడిగట్టకుండా చేయి తల్లి. నా కొడుకు ఆవేదనను తీర్చు.
థ్యాంక్స్ అమ్మా. ఇది మీ దీపమా? అవునమ్మా. నేను పెట్టుకున్న ఆశాదీపం ఆరిపోకుండా చేతులు అడ్డు పెట్టావు. నువ్వు చల్లగా ఉండాలి. మీరు మనసులో కోరుకున్నది తప్పకుండా నెరవేరాలని అమ్మవారు నా ద్వారా ఈ దీపానికి చేతులు అడ్డు పెట్టించారేమో. థ్యాంక్ యూ. బాయ్. ఆ, ఉంటానండి. ఉమ్. ఎవరి కోసం ఈ పూలు పూచాయో వారికివ్వాలి కదా. పూలు ఇవ్వడం నీ బాధ్యత. వాటిని చేర్చడం నా బాధ్యత. ఆ మల్లెపూలే ఈ మల్లెపూలు కావు కదా? ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూశానో? అమ్మా, నా మనసంతా గందరగోళంగా ఉంది. తననెక్కడ చూశానో? ఎంత ప్రయత్నించినా గుర్తు రావడం లేదు. ఆర్య సార్ని మర్చిపోవాలని ఎంతలా ప్రయత్నించినా సార్ జ్ఞాపకాలు గుర్తొస్తూనే ఉన్నాయి. ఆ అమ్మాయే కదా ఈ అమ్మాయి? నాన్నకిచ్చిన మాట లేక ఆర్య సార్కిచ్చిన మనసా తేల్చుకోలేకపోతున్నానమ్మా. ఈ సమస్య నుంచి నువ్వే గట్టెక్కించాలమ్మా. ఆర్య మనసులో ఉన్న అమ్మాయి కూడా ఈ అమ్మాయి లాంటిదే అయితే ఎంత బావుంటుంది. వాగర్థావ్యో సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. బాబుగారు, అమ్మగారు అమ్మవారి పీఠం దగ్గర దీపం వెలిగించడానికి వెళ్ళారు. వచ్చేస్తారు. అలాగే పంతులు గారు. అమ్మా, పూల సజ్జీవు.
గోత్రోద్భవస్య పద్దుల అనురాధానామధేయస్య ఆర్య, అమ్మా ఇక్కడేం చేస్తున్నావు? పద పూజ చేద్దాం. నువ్వు పదమ్మా, నేను వస్తాను.